చిన్ని, కావేరీలను పండగ రోజు సరళ విపరీతంగా తిడుతూ ఉంటుంది. పెద్ద పెద్ద గొప్పిళ్ళలో చేసుకోవాల్సింది పండగ, వీళ్ళ కారణంగానే ఇలాంటి ఇళ్లలో చేసుకోవాల్సొస్తుంది అంటూ. అయితే మా చెల్లి లక్ష్మీదేవి అంటూ మాట్లాడుతూ ఉంటాడనమాట సత్యం. ఎందుకు సరళ అలా మాట్లాడతావు అని. ఇక చిన్నిని తిడుతూ ఉంటే, పండగ రోజు చిన్న పిల్లల్ని బాధ పెట్టడం, వాళ్ళ మనసు కష్టపెట్టడం అంత మంచిది కాదు. నువ్వు చిన్నినేమన్నా అంటే నా మనసుని బాధ పెట్టినట్టే అని చెప్పడంతో ఇక మౌనంగా ఉండిపోతుందనమాట. అయితే అందరూ కలిసి హ్యాపీగా దీపావళి చేసుకుంటూ ఉంటే చిన్ని తన ఫ్యామిలీ కూడా ఉంది మావయ్య వాళ్ళ ఫ్యామిలీతో అన్నట్టు ఊహించుకుంటుంది పాపం. అంతకన్నా ఇంకేం చేస్తుంది? వాళ్ళిద్దరూ కలిసుండే ఇది లేదు. తల్లిదండ్రులతో సంతోషంగా గడపాలని చిన్నికున్నా ఆ టైము తనకి రాలేదు. ఇక ఊహించుకుంటూ ఉంటుందనమాట. మామయ్య వాళ్ళందరితో కలిసి మేము కూడా హ్యాపీగా దీపావళి చేసుకున్నాము అన్నట్టుగా. అయితే చిన్ని కోసం బాలరాజు ఒక చైన్ తీసుకుంటాడు. తీసుకొని "అన్నా మొన్న ఇంటికెళ్తేనే వాళ్ళు విపరీతంగా కొట్టారు. ఇప్పుడు ఈ చైన్ మరలా ఇంటికెళ్ళి ఇస్తానంటున్నావు. ఏం జరుగుద్దో ఏమో అన్నా" అంటే, "ఇదేరా నేనిచ్చే ఆఖరి, చివరి గిఫ్ట్" అని చెప్పగానే బుడ్డోడు షాక్ అవుతాడనమాట. "అన్న ఏంటన్నా అలా మాట్లాడతావు? ఆఖరి గిఫ్ట్ అంటున్నావు. ఏందన్నా? ఏం చేయబోతున్నావన్నా? ఏం చేసుకుంటున్నావన్నా?" అని. బాలరాజు నిర్ణయం తీసేసుకున్నాడు. ఎలా అయినా తల్లి కూతుల్ని కలపాలి. నేను ఏమైపోయినా పర్లేదు. వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండాలని అనుకుంటూ, అలాగే దేవాకు కూడా ద్రోహం చేయకూడదు అన్నట్టు ఇక తనే ఆ నేరం చేశానని ఒప్పుకోవాలని, కోర్టులో లొంగిపోవాలని నిర్ణయం తీసుకొని ఆడ చెప్తాడనమాట బుడ్డోడితో. ఇది ఆఖరి గిఫ్ట్ అన్నట్టుగా. మొత్తం మీదైతే మంచి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు